శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 24 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలేంటి, గ్రహ దృష్టుల యొక్క ఫలితాలేంటి ముందుగా తెలియచెప్పుకుంటూ గ్రహాల యొక్క స్థితిని పరిశీలన చేద్దాం. వృషభంలో వక్రించిన గురువుగారు, కుజుడు కర్కాటక రాశిలో నీచ పొంది ఉన్నారు. అలాగే చంద్రుడు సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, రవి బుధులు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనస్సు రాశిలో, అలాగే శనిగారు వచ్చేసి కుంభరాశిలో, రాహువు మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు జరిగి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ ఏ రాశులలో సంచారం చేస్తూ ఉన్నాయో వార ప్రారంభంలో అదే సంచారం కొనసాగుతూ ఉంది. చంద్రుడైతే తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి రవి బుధులతో కలిసి ఉన్నారు. అయితే ఇక్కడ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువుగారి యొక్క పంచమ దృష్టి కేతువు మీద ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువల్ వాల్యూస్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే మంత్రోపాసనకి చక్కటి అనుకూలమైన రోజులు అని కూడా తెలియచెప్పచ్చు. అది ఏ రాశుల వారికైనా కూడా ఈ గురుకేతువుల యొక్క స్థితి చక్కటి ఆధ్యాత్మిక చింతనని ఇస్తుంది. అలాగే గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. పరిశోధనలు కొనసాగుతాయి, ఫలిస్తాయి. కార్యనిర్వహణ చాలా బాగుంటుంది. చక్కటి ఆలోచనలు, తెలివితేటలు పెరగడము, అలాగే ఈ రవి బుధుల యొక్క స్థితి వల్ల కూడా బుధాదిత్య యోగం వల్ల అనుకూలమైనటువంటి ఆదరణ, బంధుమిత్రుల ఆదరణ కానీ లేదా పై అధికారుల యొక్క మన్నన పొందడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుండబోతున్నాయి. అయితే శనిగారి యొక్క దశమ దృష్టి కూడా రవి బుధుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు ఏవైనా ఉండడానికి అవకాశం ఉంటూ మెడికల్ పరంగా కొంత అభివృద్ధి చెందేటటువంటి కాలము ఇది తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ స్థాన దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్నందువల్ల రాజకీయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రజలు. ఇక ఆస్తి తగాదాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య తగవుల విషయంలో కానీ, ఇలాంటి విషయాలలో అనారోగ్య సూచనలు కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు బాధలు అనేవి ఉపశమిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము పరిశీలన చేస్తే రెండు గ్రహాలు యోగిస్తున్నాయి. వెరసి మధ్యమ ఫలితాలు అని చెప్పచ్చు. తృతీయ స్థానంలో కేతువు బాగున్నారు. అలాగే లాభస్థానంలో గురువుగారు బాగున్నారు. మరి 2 గ్రహాలే యోగిస్తున్నాయి అంటే మీరు గ్రహాల బలాలు పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అయితే చంద్రుడు కూడా బాగున్నారు. అయితే చంద్రుడికి సంబంధించి రాస్యాధిపతి అవుతూ ద్వితీయంలో ఉన్నారు. అంటే ధన ఆదాయాలు బాగుంటాయి. కానీ శనిగారి దృష్టి ఉండడం చేత మీరు అనుకున్నంత ఆదాయం ఉండదు, ఇది చెప్పాలి. అలాగే గృహంలో ఐకమత్యం ఉంటుంది, భిన్నాభిప్రాయాలు వినబడుతూ ఉంటాయి. మీరు వారందరినీ సరి చేసుకోవాలి. మీ మాటకి తిరుగుండదు, కానీ ఒక్కొక్కసారి ఆ మాటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు కర్కాటక రాశి వారికి ఇంకా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. 2 గ్రహాలే యోగిస్తూ ఉండడమే కాదు, మిగతా గ్రహాల యొక్క ఫలితాలు కూడా శుభాశుభ మిశ్రమంగా ఉంది. దీనివల్ల జాగ్రత్తల అంశమే ఎక్కువగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. పంచమ స్థానంలో రవి బుధులు యోగించరు. పంచమంలో రవి యోగించరు, బుధుడు యోగించరు. కానీ పంచమ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగం అవుతూ సంతాన రీత్యా కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. ఇలాగా వాళ్ళు యోగించకపోయినా కూడా అది విష్ణు స్థానం అవడం కానీ లేదా లక్ష్మీ స్థానం అవడం కానీ, అంటే కోణం కానీ కేంద్రం కానీ అవడం చేత కొన్ని శుభ పరిణామాలు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక పక్క నుంచి గురువుగారి యొక్క దృష్టి, ఇంకొక పక్క నుంచి శనిగారి యొక్క దృష్టి.
అంటే శుభాశుభ మిశ్రమాలన్నీ కూడా ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. కష్టపడవలసినటువంటి సమయం చాలా స్పష్టంగా ఉంది. పై అధికారుల నుంచి మందలింపులు ఉంటాయి. అలాగే చేస్తూ ఉన్న పనులలో కొద్దిగా ఆటంకాలు ఉండడం కానీ, ఆలస్యం అవడం కానీ, ఇవాళ అనుకున్నది ఇంకో 10 రోజులకు కానీ చెయ్యకపోవడం కానీ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి మీకు. అబ్బా అనంగానే చేయలేకపోయామండి అంటారు. దానివల్ల ఏమన్నా నష్టం ఉంటుందా అంటే, ఏదైనా వెంటనే చేసిన దానికి ఆలస్యంగా చేసిన దానికి తేడా ఉంటుంది కదా. ఆ తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఈ గ్రహస్థితుల వల్ల తెలుస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ధనము విషయంలో మటుకు అనుకున్న ధనం అనుకున్నట్టుగా వస్తుంది. ఇది మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. ధనము రాబడి విషయంలో ఎటువంటి ఆటంకాలు లేవు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో ఎటువంటి ఆటంకాలు లేవు. అలాగే సంతాన రీత్యా కూడా పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. ఈ విధంగా కొన్ని బాగున్నాయి కాబట్టి ఆ బాలేని అంశాలలో జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు చేసుకుంటూ ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తున్నాను. వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉన్నాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు సూచితం. రాజకీయ నాయకుల విషయంలో కించిత్ బానే ఉంది అన్నట్టుగా ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థుల విషయంలో ఒకంత కష్టాన్ని పెంచాలి, ఇంకా శ్రద్ధని పెంచాలి, అభ్యాసం చేయాలి. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు చాలా సున్నిత మనస్కులుగా ఉంటారు. ఏదంటే అది విని తట్టుకోలేని హృదయం ఉంటుంది వారికి. ముందరే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఇంకా అతి సున్నితంగా ఉంటారు. ఆ రాశి అధిపతి మీద శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత స్త్రీల విషయంలో ఈ సున్నితత్వాన్ని దెబ్బతినకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కూడా పంచమ స్థానంలోకి వచ్చి ఉంది. ఏమీ పెద్దగా మార్పులు ఉండబోవు. ఆరోగ్యరీత్యా ఒత్తిడి పెరగకుండా, ఏ విషయాన్ని ఆలోచించడానికైనా అధిక ఒత్తిడిలు లేకుండా ఉండేటట్టుగా చూసుకోండి. మీ ఆలోచనలను బాగా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇక ఈ డివిజన్స్ వారందరికీ కూడా శారీరక శ్రమ ఉండబోతోంది అని చెప్పి తెలియజేస్తూ, పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి. మానసికమైన అభివృద్ధిని సాధించండి. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.